హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. నిధులు విడుదల చేసినటువంటి ప్రభుత్వము. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని అప్డేట్‌నైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో పనిచేస్తున్నటువంటి అట్టడుగు స్థాయి ఉద్యోగులైనటువంటి అంగన్వాడీల పట్ల ఎంతో ఉదారతను ప్రదర్శిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అయితే తీసుకుందండి. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు మరియు సహాయకులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను ప్రకటించింది. ఇది వారి దశాబ్దాల నిరీక్షణకు దొరికినటువంటి గొప్ప ఫలితంగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా పదవి విరమణ పొందిన తర్వాత ఎటువంటి ఆర్థిక భరోసా లేక ఇబ్బందులు పడుతున్న వేల మంది అంగన్వాడీలకు ప్రభుత్వం ఇప్పుడు కొన్నంత అండగా అయితే నిలిచింది. ఈ క్రమంలో వారు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 19,00,00,000 అదనపు నిధులనైతే తక్షణమే విడుదల చేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది. మరి ఈ భారీ నిధులు విడుదల వెనుక ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న వారికి సరైన గౌరవం మరియు ఆర్థిక భద్రత కల్పించడం అన్నమాట. ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి మహిళలు, వికలాంగులు, అలాగే బాలలు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ అధికారికంగా పరిపాలన అనుమతులను అయితే మంజూరు చేస్తూ ఈ యొక్క కీలకమైన జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం అయితే ఈ మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. అంటే ఈ ఏడాదిలో పదవీ విరమణ చేసిన వారు లేదా గత గతంలో పదవీ విరమణ పొంది నిధుల కోసం వేచి చూస్తున్న వారికి ఈ సొమ్ము నేరుగా అయితే అందుతుంది. ఈ ప్రయోజనం కేవలం మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకే కాకుండా మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయకులకు కూడా వర్తిస్తుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది అంగన్వాడీ కుటుంబాలకు పండుగ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పవచ్చు. ప్రభుత్వం ఈ నిధుల విడుదలలో ఒక సాధారణమైన చొరవను చూపించి, సాధారణంగా ప్రభుత్వ నిధుల విడుదలపై అనేక ఆర్థికపరమైన అంశాలను ఆంక్షలను మరియు నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు ట్రెజరీ నియంత్రణలు మరియు త్రైమాసిక నిధుల విడుదల పరిమితులు వంటివి ఉంటాయన్నమాట. మరి ఇవి నిధులు లబ్ధిదారులకు చేరడంలో ఆలస్యం కలిగిస్తాయి. కానీ అంగన్వాడీలకు త్వరగా న్యాయం చేయాలంటే గట్టి సంకల్పంతో ఉన్న ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక అంశాలన్నిటినీ పక్కన పెట్టి త్రైమాసిక నియమాలను సరళించి ఈ యొక్క 19,000 రూపాయలను తక్షణమే విడుదల చేయాలని అయితే అధికారులను ఆదేశించింది. ప్రస్తుతానికి అడ్వాన్స్‌గా ఇస్తున్నట్టు ఈ మొత్తాన్ని రాబోయే 2026, 27 ఆర్థిక సంవత్సరంలో సప్లిమెంటరీ గ్రాంట్స్ అదనపు నిధుల ద్వారా సర్దుబాటు చేయనున్నట్టుగా ఆర్థిక శాఖ స్పష్టమైన వివరణ అయితే ఇచ్చిందనమాట. అయితే ఈ నిధులు కేటాయించడమే కాకుండా అవి సకాలంలో అర్హులైన లబ్ధిదారులకు చేరుతాయో లేవో అని పర్యవేక్షించే బాధ్యతను కూడా ప్రభుత్వం చాలా సీరియస్‌గా అయితే తీసుకుంది. అయితే ఈ నిధులు పక్కాగా నిబంధన ప్రకారంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే బాధ్యతను మహిళా అభివృద్ధి మరియు బాల వికాస శాఖ డైరెక్టర్‌కు అప్పగించింది. దీనివల్ల ఎక్కడ కూడా మధ్యవర్తుల ప్రమేయం అనేది లేకుండా, అవినీతికి తావు లేకుండా నేరుగా అంగన్వాడీల చేతికే డబ్బులైతే అందుతాయి. సో, మరి గతంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పును కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలండి. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు కేవలం గౌరవ వేతన ప్రాతిపదికన పనిచేసే వాలంటీర్లు మాత్రమే కాదని, వారు కూడా గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 కింద రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేటటువంటి పూర్తి అర్హులని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. మరి సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంగన్వాడీల చట్టబద్ధమైన హక్కును కాపాడినట్లయిందనమాట. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నపిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ రాత్రింబవళ్లు ఈ మేరకు ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న అంగన్వాడీ సేవలు వెలకట్టలేనివి.
అంటువ్యాధుల సమయంలో కానీ, సాధారణ రోజుల్లో కానీ ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లటంలో అంగన్వాడీ కీలక పాత్ర పోషిస్తారు. సో, అటువంటి వారు పదవీ విరమణ చేసినప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం బాధాకరమని భావించిన ప్రభుత్వం ఈ యొక్క రిటైర్మెంట్ భరోసానైతే కల్పించిందనమాట. మరి ఈ నిర్ణయం వల్ల పదవీ విరమణ పొంది తమ పిల్లల వివాహాల కోసమో లేదా సొంత ఇంటి కట్టుకోవడం కోసమో ఎదురు చూస్తున్న వేలాది మంది అంగన్వాడీలకు ఒక పెద్ద ఊరట లభించింది. సో, ఉద్యోగ సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇది అంగన్వాడీల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనమని జెప్పేసి హర్షం వ్యక్తం జేస్తున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులలో అంగన్వాడీ కార్యకర్తలకు సో, జీవితాల్లో ఒక కొత్త వెలుగైతే ప్రసరింపజేసింది. సో, అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏపీ ప్రభుత్వం 19,00,00,000 రూపాయలనైతే విడుదల చేయడం గమనార్హం. ఇక ఈ నిధులు మెయిన్ అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు మరియు సహాయకులు సమానంగా వారందరికీ వర్తిస్తాయన్నమాట. ఆర్థిక శాఖ ఆంక్షలను పక్కన పెట్టి త్రైమాసిక నియమాలను పరిశీలించి తక్షణమే నిధులిచ్చేలాగా జీవో జారీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ చట్టం 1972 కింద ఈ ప్రయోజనాలు కల్పించబడుతున్నాయి. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో నేరుగా లబ్ధిదారులకు చెల్లింపులు జరుగుతున్నాయి. సో, 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్ మరియు ప్రస్తుత క్లెయిమ్స్ అన్నీ కూడా ఈ నిధులతో పరిష్కారం అయితే అవుతాయని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకుల దీర్ఘకాలిక సమస్యలైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులకు 19,00,00,000 రూపాయలను విడుదల చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారికి గ్రాట్యుటీ హక్కును కూడా కల్పిస్తూ ఆర్థిక నిబంధనలను సడలించి మరి తక్షణమే నగదు అందేలాగా చర్యలు చేపట్టి ఈ నిర్ణయం వల్ల చేపట్టిందనమాట. ఈ నిర్ణయం వల్ల పదవీ విరమణ పొందిన వారికి వేలాది మంది అంగన్వాడీలకు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అయితే లభించినట్లయింది. సో, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.